వచ్చేసాన్రా బుల్లడా. వచ్చేసాను భయ్య, మళ్ళీ రీసెంట్ కత్తి లాంటి మూవీస్తో మీ ముందుకు వచ్చేసా. ఈ సజెషన్ వీడియో చేయడానికి ఎన్ని తిప్పలు పడ్డానో నాకే తెలియదు. ఈ ఇయర్లో ఫస్ట్ సజెషన్ వీడియో ఇది. రీసెంట్గా వచ్చిన దాదాపు అన్ని మూవీస్ చూసా సజెస్ట్ చేద్దామని, కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా హైలీ రికమెండెడ్ మూవీ అయితే ఒక్కటి కూడా లేదు. ఒక్క మంచి మూవీ కానీ వెబ్ సిరీస్లు కానీ ఒక్కటి కూడా తగలేదు. అందుకే ఇంత లేట్ అయింది, లేకపోతే ఎప్పుడో వీడియో పెట్టేసేవాడిని. అయినా సరే ఇందులో అయితే అన్ని అదిరిపోయే మూవీసే ఉన్నాయి. పైగా ప్రతి ఒక్కటి తెలుగులోనే ఉన్నాయి. వేరే లాంగ్వేజ్ మూవీస్ ఒక్కటి కూడా లేవు. థ్రిల్లర్, యాక్షన్, డ్రామా, క్రైమ్ అన్నీ ఉన్నాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. అంతకన్నా ముందు మీరు ఒకసారి మా ఛానల్ చెక్ చేయండి. మా వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆలో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని మూవీ సజెషన్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో కండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. నెంబర్ 7 బ్లాక్ వారెంట్. ఈ సిరీస్ చూస్తున్నదసేపు క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ బిల్డ్ చేయడానికి కారణం బేస్డ్ ఆన్ ఏ రియల్ స్టోరీ అనేసరికి చాలా ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. సిరీస్ కొంత స్లో బేసింగ్తో వెళ్ళిన ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్తో మంచి క్యారెక్టర్ రైటింగ్తో ఎంతైనా ట్రూ స్టోరీ కాబట్టి బాగా క్యూరియాసిటీ బిల్డ్ చేస్తుంది. సిరీస్ అనే కాదు, ఈవెన్ మూవీస్ అయినా స్లో బేసింగ్ మ్యాటర్ కాదు. నాకైతే అస్సలే కాదు. రైటింగ్ బాగుండి క్యారెక్టర్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే బింజ్ వాచ్ చేసేస్తా. అలాంటి కేటగిరీకే చెందిందే ఈ బ్లాక్ వారెంట్. తిహార్ జైలర్ అయిన సునీల్ గుప్తా అండ్ సునేత్ర చౌదరి వీళ్ళు రాసిన బ్లాక్ వారెంట్ అనే బుక్ ని అడాప్ట్ చేసుకుని తిహార్ జైల్లో జరిగిన దారుణాలు, ఘోరాలు, జైలర్ సునీల్ గుప్తా జైల్లో తాను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఇదంతా నాన్ లియర్ స్క్రీన్ ప్లేతో చాలా బాగా తీశారు. సునీల్ గుప్తా క్యారెక్టరైజేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఈ సిరీస్ చూసాక జైల్ అంటే ఇలా ఉంటది అని ఒక అండర్స్టాండింగ్ వస్తారు. ఎన్నో తెలుసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇలా జైల్ బ్యాక్ డ్రాప్ లో హిందీలో ఒక క్రిమినల్ జస్టిస్ విక్రాంత్ మాసే వెబ్ సిరీస్ ఉంది. అది కూడా జైలు చుట్టే ఉంటది, కానీ అది మొత్తం ట్రూ కాదు, కానీ ఇది మొత్తం ట్రూ అనమాట. కాబట్టి మిస్ అవ్వద్దు. జైల్లో ఇన్సైడ్ విషయాలు మాకు తెలుసుకోవాలని ఉంది. అదంతా ఎలా రన్ చేస్తారని తెలుసుకోవాలంటే ఇది మీకోసమే. తెలుగులో నెట్ఫ్లిక్స్ లో ఉంది. అడల్ట్ ఏం ఉండదు, కానీ బూతులు ఉంటాయి, మరి చూసుకోండి. నెంబర్ 6 ఆపరేషన్ రెడ్ సీ. ఇది ఒక చైనీస్ యాక్షన్ వార్ మూవీ. ఫస్ట్ ఈ మూవీ ఒక్క హిందీలోనే ఉంది అనుకుని మొత్తం చూసేసా, కానీ తర్వాత తెలిసింది ఏంటంటే తెలుగులో కూడా ఉందని. ఎనీవే ఈ మూవీ 2015 చైనీస్ అండ్ యెమెన్ కంట్రీస్ మధ్య వార్ చుట్టూ మూవీ ఉంటది. చైనీస్ ప్రజలు అండ్ ఫారెన్ నేషనల్ హాస్టేజెస్ వీళ్ళని యెమెన్ కంట్రీ నుంచి కాపాడే చుట్టూ మూవీ ఉంటది. సివిల్ వార్ కాబట్టి టెక్నికల్ యాక్సెప్ట్స్ అన్ని పీక్స్ లో ఉంటాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్క్రీన్ కి హుక్ అయ్యేలా తీశారు మూవీ. యాక్షన్ కి యాక్షన్, ఎమోషన్ కి ఎమోషన్ అన్ని బ్యాలెన్స్ చేస్తూ అదిరిపోయే మేకింగ్, టేకింగ్ తో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ న కూర్చోబెట్టే మూవీ ఇది. యాక్షన్ ఉంటది, అది కూడా చాలా సేపు ఉంటది. లాస్ట్ 40 మినిట్స్ అయితే నాన్ స్టాప్ యాక్షన్ అనమాట. మూవీ అంతా యాక్షన్, ఫైరింగ్, బ్లాస్టింగ్, సర్వైవింగ్ వీటి చుట్టే మూవీ మాక్సిమం ఉంటది. మంచి సాలిడ్ స్టోరీ రైటింగ్, పవర్ఫుల్ క్యారెక్టర్ రైటింగ్, వీటితో పాటు వాళ్ళ యాక్టింగ్ తో హై ఇవ్వడమే కాదు, మంచి ఫీల్ కూడా ఇస్తుంది. టైటిల్ రెడ్ సీ లాగే బ్లడ్ కూడా ఉంటది. అడల్ట్ సీన్స్ లాంటి ఏముండదు. ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూసుకోవచ్చు. మూవీ అయితే ఎంఎక్స్ ప్లేయర్ లో తెలుగులో ఉంది. నెంబర్ 5 శివరపల్లి. పంచాయతీ అయిన హిందీ సిరీస్ కి ఇది తెలుగు రీమేక్. ఒరిజినల్ నేను చూడలేదు, కానీ ఈ రీమేక్ చూసాక చాలా బాగా నచ్చింది నాకు. నైటే చూసా, చాలా బాగుంది. విలేజ్, అక్కడి ప్రజలు, క్యారెక్టర్స్, వాళ్ళ ఇన్నోసెన్స్, క్యారెక్టరైజేషన్, హ్యూమర్, డైలాగ్స్ ఇవన్నీ భలే అంటే భలే వర్కౌట్ అయ్యాయి. కామెడీ వర్కౌట్ అయింది, ఎమోషన్, డ్రామా ఇవి కూడా వర్కౌట్ అయ్యాయి. మెయిన్ గా సిరీస్ కి హెల్ప్ అయింది ఏంటి అంటే అన్ని కరెక్ట్ గా సెట్ అయ్యాయి. కాస్ట్ అండ్ క్రూ దగ్గర నుంచి వాళ్ళు మాట్లాడే స్లాంగ్ వరకు అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అవుతూ మంచి కిక్ ఇచ్చింది. ప్లాట్ ఏంటంటే ఫారెన్ కి వెళ్ళాలి అని అనుకుంటున్న శ్యామ్ ప్రసాద్ కి శివరపల్లి విలేజ్ లో పంచాయతీ సెక్రటరీగా జాబ్ వస్తుంది. అక్కడ ఏమేం జరిగింది, సిటీ నుంచి వచ్చిన శ్యామ్ అక్కడి పరిస్థితులు ఎలా తెలుసుకున్నాడు, ఇది సిరీస్ ఒక మెయిన్ ప్లాట్. సిరీస్ మొత్తం ఒకటే దెబ్బలో కంప్లీట్ చేసా. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే గ్యాప్ ఇవ్వకుండా లాస్ట్ ఎపిసోడ్ వరకు ఆపనేలేదు. అలా చూసేలా చేసింది తీశారు. మీకు కూడా నచ్చచ్చు, అస్సలు మిస్ అవ్వద్దు. ఒరిజినల్ చూడకపోతే ఈ మన తెలుగు రీమేక్ చూసేయండి. ప్రైమ్ వీడియోలో తెలుగులో ఉంది. అడల్ట్ సీన్స్, బ్యాడ్ లాంగ్వేజ్ లాంటివి కూడా ఏం లేవు. ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూసుకోవచ్చు. నెంబర్ 4 పని. జోజీ జార్జ్ డైరెక్షనల్ అవతారం ఈ మూవీ. ప్లాట్ విషయానికి వస్తే ఒక పీస్ఫుల్ మ్యారీడ్ కపుల్, ఒక 2 యంగ్స్టర్స్ వల్ల వాళ్ళ లైఫ్ అండ్ స్టోరీ రెండో టర్న్ అవుద్ది. ఇక్కడ హీరో ఒక పేరు మోసిన గ్యాంగ్స్టర్ అన్నమాట. మరి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ జోలికి ఆ 2 యంగ్స్టర్స్ ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, అసలు వాళ్ళేం చేశారు, వాళ్ళని మన ప్రొటాగనిస్ట్ ఏం చేశాడు, లాస్ట్ కి ఏమవుతుంది అని తెలియాలంటే పని పక్కన పెట్టి ఈ పని మూవీ అయితే చూడాల్సిందే. ఈ మూవీ ఎలా ఉంటదంటే ఒకలా స్టార్ట్ అయ్యి వేరేలా ప్రొసీడ్ అయ్యి ఇంకోలా ఎండ్ అవుద్ది. 2 డేంజరస్ యంగ్స్టర్స్, మెంటల్ నా కొడుకులు. మెంటల్ ఎందుకు అన్నానంటే వాళ్ళ తలకాయలో బ్రెయిన్ లేదు. మెంటల్ నా కొడుకు లాగానే బిహేవ్ చేస్తారు. మెంటల్ నా కొడుకు లాగే క్యారెక్టర్ రైటింగ్ ఉంటది. రైటింగ్ మొత్తం కన్వీనియంట్ గానే ఉంటది. ఇక్కడే నాకు నచ్చింది మూవీ. మళ్ళీ ఇక్కడ హీరో ఒక పేరు మోసిన గ్యాంగ్స్టర్. వీళ్ళ ముగ్గురు
ముగ్గురి రైవల్రీ ఎక్కడి దాకా వెళ్ళింది, దేనికి దారి తీసిందనేది ఇందులో చూస్తారు. అంటే ఒక విధంగా రివెంజ్ లాంటిది. ఒక సామెత ఉంటది, కత్తులతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం అనే డైలాగ్. నాకు ఈ డైలాగే గుర్తొచ్చింది మూవీ చూస్తున్నంతసేపు. ఎక్కడ ఉన్న సినిమా క్లైమాక్స్ చూస్తున్నప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది, ఇక్కడ దాకా వచ్చింది కాదు ఇక్కడ దాకా తెచ్చుకున్నారు అని. ఫస్ట్ చిన్నగానే మొదలవుద్ది, ఫస్ట్ చిన్న తప్పే తర్వాత పెద్ద తప్పవుద్ది. ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ లా ఉంటది మూవీ. ఇందులో నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్. అసలు ప్రతి ఒక్కరు మినిమం యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తారు. క్యారెక్టర్ యాక్టింగ్ లోను రైటింగ్ లోను రెండు యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళు మాట్లాడే విధానం అబ్బో సూపర్. జోజీ జార్జ్ మేనరిజం అయిన బిహేవియర్ అయిన యాక్టింగ్ అయితే భలే నచ్చింది నాకు. మూవీ అయితే సోనీ లీవ్ లో తెలుగులో ఉంది. ఒక 2 సీన్సెస్ లో రొమాంటిక్ సీన్సెస్ ఉంటాయి, చూసుకోండి మరి. నెంబర్ 3 విడుదల పార్ట్ 2. ఫస్ట్ పార్ట్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది ఈ పార్ట్ 2. అందులో ఆపరేషన్ గోస్ట్ హంటుతో ఉంటే ఇందులో పెరుమాల్ గురించి, అతని ఫ్లాష్ బ్యాక్, ప్రజాదళం, వాళ్ళ పోరాటం ఎక్కడి వరకు వెళ్ళింది అనేది ఇందులో ఉంటది. విట్రిమారన్ రైటింగ్ లో మ్యాజిక్ ఉంటదని, క్యారెక్టర్ డెవలప్మెంట్, క్యారెక్టర్ రైటింగ్, మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ ఎందుకు అంటామని మళ్ళీ ఈ పార్ట్ 2 తో మళ్ళీ ప్రూవ్ చేశాడు. రా అండ్ రస్టిక్ వరల్డ్ బిల్డింగ్, రియలిస్టిక్ క్యారెక్టరైజేషన్, మంచి ప్రొసీడింగ్స్ తో మూవీ చాలా బాగా సాగింది. ఫస్ట్ హాఫ్ మొత్తం పెరుమాల్ గురించి ఉంటే సెకండ్ హాఫ్ లో పార్ట్ 1 లో ఇచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఉంటాయి. కానీ ఇందులో పోరాటం, దాని వెనుకున్న ఎమోషన్ అయితే చాలా బలంగా రాసుకున్నారు. కులం పిచ్చి, జమీందారులు దోచుకోవడం, ఇవి చాలా క్రూయల్ గా రాశాడు విట్రిమారన్. కొంత ప్రీచింగ్స్ తో, కొంత రియలిస్టిక్ డైలాగ్స్ తో ఈ పోరాటం ఏంటి, ఎందుకని, ఇలా చాలా బాగా సాగింది. మూవీ కొంత స్లోగా ఉంది అని ఫీలింగ్ రావచ్చు, పార్ట్ 1 కూడా అలాగే ఉంటుంది. కానీ ఇందులో ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం విజయ్ సేతుపతి ఫ్లాష్ బ్యాక్ చాలా బాగా డిజైన్ చేశారు. అతన్ని మాస్టర్ ఎందుకు అంటారు, ఎలా ఉండేవాడు, ఎలా అయ్యాడు, ఇదంతా కొంత ప్రీచింగ్స్ తో, కొంత ప్రీచింగ్స్ ఓవర్ అయింది అని ఫీలింగ్ రావచ్చు. పార్ట్ 1 లో ఏంటంటే అది ఏం ఉండదు. కానీ ఇందులో ఏంటంటే పోరాటం, పార్టీ, ప్రజాదళం ఇలాంటి ఎలిమెంట్స్ తోటే మూవీ రన్ అవుద్ది కాబట్టి అలాంటివి లేకపోతే వర్కౌట్ అవ్వదు. అలా అని ప్రీచింగ్స్ ఎక్కువ ఉన్నాయని కాదు, ఆ పర్టికులర్ సీన్ లో అది హైలైట్ అవుద్ది. నీతులు అనేది ఎవరికి నచ్చదు, చెప్పినా ఎవడు వినడు. మూవీ కొంత కేర్ఫుల్ గా వాచ్ చేయాల్సి ఉంటది. ఎందుకంటే మూవీ నరేషన్ మొత్తం డైలాగ్స్ రూపంలోనే ఉంటాయి. ఆ డైలాగ్ అర్థం చేసుకుంటేనే నెక్స్ట్ సీన్ ఎంజాయ్ చేయగలం. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో తెలుగులో ఉంది. నెంబర్ 2 సూక్ష్మదర్శిని అంటే మైక్రోస్కోప్ అని అర్థం. దొంగచాటుగా ఒక హోల్ నుంచి వేరే వాళ్ళ వర్క్ ని గమనించడం లాంటివి అన్నమాట. టైటిల్ తగ్గట్టే ఎగ్జాక్ట్ గా మూవీ ఉంటది. ఫస్ట్ 20 మినిట్స్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్, స్టోరీ బిల్డ్ అయ్యాక స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ తర్వాత ఇక స్టార్ట్ అవుద్ది కదా అసలైన మూవీ. రసవత్తమైన స్క్రీన్ ప్లే తో, సాలిడ్ రైటింగ్ తో చివరి వరకు ఎంగేజ్ చేసి బింజ్ వాచ్ చేసేలా చేస్తుంది. ప్లాట్ లైన్ ఏంటంటే మాన్యువల్ తన మదర్ తో మిడిల్ క్లాస్ ఫార్మర్ హోమ్ కి షిఫ్ట్ అవుతాడు. వీళ్ళ హౌస్ కే నైబరు ప్రియా, ఇంకొంతమంది ఆడవాళ్ళు. వీళ్ళందరికీ వాళ్ళ ఇంట్లో ఏదో సస్పీషియస్ గా ఏదో జరుగుతుంది అని అనుమానం వస్తుంది. అసలు అది ఏంటి అనేది కనిపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు అసలు ఏం కనిపెట్టారు, అసలు ఇంతకీ ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మూవీ ప్లాట్. అసలు మెయిన్ గా చివరి వరకు ఎంగేజ్ చేసే, క్యూరియాసిటీ బిల్డ్ చేసే ఫ్యాక్టర్ ఏంటంటే ఎందుకు ఇదంతా, దేనికి, అసలు ఏం చేస్తున్నారు, ఇవే మూవీ చివరి వరకు క్యూరియాసిటీ బిల్డ్ చేసే ఫ్యాక్టర్స్. వీటి వల్లే చివరి వరకు హుక్ అయ్యేలా చేస్తుంది. ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో చాలా టెన్షన్ గా ఉంటది. మూవీ మొత్తం ఒక 2 ఇంట్ల చుట్టే తిరుగుతూ ఉంటది. అసలు స్టార్టింగ్ నుంచే ఎన్నో క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి. ఎందుకు ఇదంతా, దేనికి, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, ఇదంతా డ్రామా ఎందుకు, వీటికి ఆన్సర్స్ తెలుసుకోవడానికి ఆ క్యూరియాసిటీ ఉంటది, మామూలు కాదు. ప్రియా ఇన్వెస్టిగేషన్ తో ఒక్కొక్క లేయర్ బయట పడుతూ ఉంటది. ఇక ఆ క్లైమాక్స్ లో ఇవన్నీ భలే కనెక్ట్ చేశారు. మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్ తో ఉండే పక్కా ఎంగేజింగ్ మూవీ. ఈ మూవీ ఇంకా చూడలేదనుకుంటే అస్సలు మిస్ అవ్వద్దు. ప్రైమ్ వీడియోలో కాదు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఉంది. నెంబర్ 1 జాసన్ బోర్న్. ఇది ఒక హాలీవుడ్ ఫిలిం ఫ్రాంచైజ్ మూవీ. ఇప్పటి వరకు మొత్తం 5 పార్ట్స్ వచ్చాయి. దట్టు ఇప్పుడు అన్ని తెలుగులోనే ఉన్నాయి. పిచ్చెక్కించే ఫ్రాంచైజ్ అనమాట. టోటల్ 5 పార్ట్స్, 6th పార్ట్ వర్కింగ్ లో ఉంది. ఈ 5 పార్ట్స్ లో ఒకదానికి మించి ఒక్కొక్కటి ఉంటది. సెకండ్ పార్ట్ అయితే పీక్స్ అని చెప్తాను నేనైతే. యాక్షన్ కి యాక్షన్, థ్రిల్లింగ్ కి థ్రిల్లింగ్, టెన్షన్ కి టెన్షన్, గ్యాప్ లేకుండా హుక్ చేసేది మూవీ. ఈ అన్నిట్లో కామన్ పాయింట్, కామన్ స్టోరీ లైన్ ఏంటంటే మన హీరోయిన్ జాసన్ బర్న్ కి ఒక సైకాలజికల్ డిజార్డర్ ఉంటది, అమ్నెషియా అన్నమాట. దానివల్ల అతనికి మతి మార్పు ఉంటది, ఏం గుర్తుండదు, అన్ని మర్చిపోతాడు. అతనెవరో అతనికే తెలీదు. మరి ఇలాంటి వ్యక్తి ఒక ఫార్మర్ CIA ఏజెంట్. మరి అతను ఎందుకు CIA ఏజెన్సీ వదిలేశాడు, కారణం ఏంటి, అతని పాస్ట్ ఏంటి, అతని ఫ్యామిలీ ఏంటి, అతని ఫ్యామిలీ ఎవరు, అతని ఫ్యామిలీకి ఏమైంది, అతను తెలుసుకోవడానికి ఏం చేశాడు, ఏజెన్సీ వదిలేశాక ఏం జరిగింది, ఇదంతా మీరు ఈ ఫ్రాంచైజ్ లో చూస్తారు. రియల్లీ చెప్తున్నా కదా, ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క రేంజ్ లో ఉంటది. సెకండ్, 5th అయితే ఇక పీక్స్ అనమాట. యాక్షన్, ఫైట్స్, చేసింగ్ ఇవన్నీ ఎక్సలెంట్ గా ఉంటాయి. ఫుల్ ఆఫ్ థ్రిల్లింగ్ రైడ్ లాంటిది. గ్యాప్ లేకుండా ఎంగేజ్ చేస్తుంది మూవీ. నేను ఈ ఫ్రాంచైజ్ చూసినప్పుడు గుడాచారి మూవీ చాలా సార్లు గుర్తొచ్చింది. బహుశా మన గుడాచారి మూవీ కూడా ఇలా ఫ్రాంచైజ్ అవుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే మన ఇండియాలో అలాంటి స్పై థ్రిల్లరే లేదు. అది కూడా మన తెలుగు మూవీ అంటే ఆ కిక్కే వేరు. అది ఒక జమ్ లాంటి మూవీ. ఈ జాసన్ బర్న్ విషయానికి వస్తే ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే కెమెరా వర్క్, పీక్స్ వర్క్. అది సినిమా మొత్తం హ్యాండిల్డ్ కెమెరాతోటే తీశారు. దాని వల్ల మూవీ ఇంకా ఎంగేజ్ చేసింది. పాపం కెమెరామ్యాన్ చాలా కష్టపడ్డాడు. అన్ని పార్ట్స్ తెలుగులోనే ఉన్నాయి కాబట్టి అస్సలు మిస్ అవద్దు. ఈ ఫ్రాంచైజ్ అయితే G5 లో అండ్ ప్రైమ్ వీడియోలో కూడా ఉంది.
సో మరి ఇది లిస్ట్. మరి ఇందులో మీకు నచ్చిన మూవీ ఏంటి అనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా ఈ సజెషన్ వీడియో నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.